ఇదేం కూర అనుకుంటున్నారు? మీరు మీకెవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. హోటల్స్ అండి. ఇది ఎక్కడైనా విన్నారా? చూసారా? తిన్నారా? తింటే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇప్పటివరకు చూడలేదు. చూడలేదంటే నా పెళ్ళయ్యాకనే నేను చూసాను. ఒరిస్సా వచ్చాక నేను ఫస్ట్ టైం ఇది దొండకాయ అనుకున్నాను. కాకపోతే ఇది దొండకాయ కాదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం చూసేయండి. ముందుగా ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకుని మిక్సీలో అయితే వేసుకుని కచ్చపచ్చ ఆడుకోవాలి. అలాగే అల్లం ఇంకా వెల్లుల్లి వేసి పేస్ట్ ఆడేసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు ఇంకా కారం కొద్దిగా గరం మసాలా సాల్ట్ అయితే వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి ఒకసారి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మసాలా అయితే రెడీ చేసుకోవాలి. ఇంకా పొట్టేల్స్ని అయితే నేను ముందుగానే 4 వైపులా కట్ చేసుకుని లోపల ఆ గింజలు అయితే ఉంటాయండి, ఆ గింజలు అయితే తీసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకున్నానండి. వంకాయ మువ్వ వంకాయ వండుతారు కదండి, సేమ్ అదే ప్రాసెస్లో అయితే నేను పొట్టేల్స్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా అయితే మొత్తం అన్నిట్లో కూడా మసాలా అయితే పెట్టేసుకోవాలి. చూస్తుంటే దొండకాయలు ఉన్నాయి కదండి, అసలు దొండకాయలు కాదండి, పొట్టేల్స్. ఇదే విధంగా మొత్తం అన్నిట్లో కూడా మనం మసాలా అన్నది పెట్టేసుకోవాలి. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మసాలా మొత్తం కూడా పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా జీలకర్ర ఇంకా కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొటాటోస్ని అయితే వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేసేసుకుని మగ్గించుకోవాలండి. మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆవిరికి మగ్గుతాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఒకసారి కలుపుకోవాలి స్లోగా, ఎందుకంటే మసాలా బయటకు వచ్చేస్తుంది ఎక్కువ కలపడం వల్ల. చూస్తున్నారు కదా, మళ్ళీ మూత పెట్టేసుకుని అయితే ఉడికించుకోవాలండి. ఒక 5 to 10 minutes అలా మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ కింద అయితే వచ్చేస్తుంది. ఈ వాటర్ కన్సిస్టెన్సీ దగ్గరికి అయ్యేంత వరకు అయితే ఉడికించుకుంటే మనకి బాగా ఉడుకుతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఒక 2 నిమిషాలు మళ్ళీ మగ్గించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మగ్గించుకోవాలి. అంటే 2 వైపులా మొత్తం అంతా కూడా మగ్గుతుంది. ఈ విధంగా అయితే మొత్తం అంతా ఉడుకుతుందండి పొటాటోస్ అనేవి. ఇదే ప్రాసెస్లో మనం దొండకాయ కూర కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను. చింతపండు రసం వేసుకున్నాక ఒక 5 minutes అయితే సరిపోతుందండి, ఎక్కువసేపు అవసరం లేదు. కొద్దిగా వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను. ఇది మరీ చిక్కగా ఉంది కదా, సో అందుకని చెప్పేసి వేసుకుంటున్నా. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే దగ్గర పడాక కొద్దిగా బెల్లం అయితే వేసుకుంటున్నాను. పులుసు కూరలో ఏ కూరలో అయినా సరే బెల్లం వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన పొట్టేల్స్ కర్రీ అన్నది రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. బాయ్ బాయ్.